హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ప్రొద్దుటూరు బస్ స్టాండ్ అయితే ఉన్నాము. ఈరోజు మనం ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో సర్వీస్ నెంబర్ 51413 జమ్మలమడుగు ప్రొద్దుటూరు. ఈ రూట్లో ఫస్ట్ టైం అనుకుంటా తిరుపతి వెళ్ళడం. నేను కర్నూలు నుంచి ఎక్కువగా తిరుపతికి వయా నంద్యాల, తర్వాత ఆలగడ్డ, కడప మీదకి అయితే వెళ్ళేవాడిని. ఫస్ట్ టైం ఈ రూట్లో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. ప్రొద్దుటూరు నుంచి బస్ వయా కడప మీదనే వెళ్తుంది, కానీ ఎక్స్ప్రెస్ బస్సులో నేను ట్రావెల్ చేయడం. యాక్చువల్ రిజర్వేషన్ అయితే చేసుకోలేదు, మరి సీట్లు దొరుకుతుందో లేదో చూడాలి. ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి అయితే 194 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఒక 5 అవర్స్ జర్నీ అనుకోవచ్చు. మరి లంచ్ బ్రేక్ ఆపుతాడో లేదో తెలియదు. యాక్చువల్లీ 11:40 బస్సు నేను క్యాచ్ చేయాల్సింది, అది మిస్ అయింది. మనకి 11:40 తర్వాత ఆఫ్టర్నూన్ 12:40కి అయితే ఇంకొక బస్సు అయితే ఉంది, బనగానపల్లి డిపో బస్సు. చూద్దాం మరి ఆ బస్సు టైంకి వెళ్తుందో లేదో, లేదా లేట్ అవుతుందో. ఓవరాల్గా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టైం చూస్తే ఎగ్జాక్ట్లీ 12 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. నేను లైట్గా భోజనం చేసుకొని అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చినాను. ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే మన బస్సు అయితే వచ్చి ఆగుతుంది. లాస్ట్ వెళ్ళాలి, మన బస్సెస్ అక్కడే వచ్చి ఆగేది. ఇదే మనం ట్రావెల్ చేసే సర్వీస్ నెంబర్ 51413 తిరుపతి వెళ్ళే బస్సు. యాక్చువల్లీ ఈ బస్ కర్నూలు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. కర్నూలు ఉదయం 8 గంటల 45 నిమిషాలకైతే బయలుదేరుతుంది. ప్రొద్దుటూరుకి వచ్చేలోపు 12:45 అయితే అవుతుంది. ఆన్ టైంకే మన బస్ అయితే ప్లాట్ఫామ్కి అయితే తెచ్చిపెట్టినాడు. మరి చూద్దాం. నేనైతే రిజర్వేషన్ చేసుకోలేదు కదా. ఫ్రెండ్, బస్సు యొక్క వ్యూ చూడండి. నా బ్యాడ్ లెక్క ఏమంటే తక్కువ జనాలు ఉన్నా అందరూ విండో ఆక్యుపై చేసుకున్నారు. బ్యాడ్ లెక్క ఏమంటే నేను లాస్ట్ సీటే బ్యాగ్ వేసుకొని సీట్ అయితే పట్టుకోవాల్సి వచ్చింది. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత 12 గంటల 50 నిమిషాలకైతే మన బస్ ప్రొద్దుటూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ప్రొద్దుటూరు నాకు తెలిసి బట్టలకి చాలా ఫేమస్. అలాగే ప్రొద్దుటూరుని సెకండ్ ముంబై అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనము 194 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ బస్ వయా ఎలా వెళ్తుందంటే మైదుకూరు, కడప, తర్వాత రాజంపేట, రైల్వే కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. టికెట్ కాస్ట్ మీకు చూపిస్తారు, 265 రూపాయలు అని అయితే చెప్పినాడు. మనకి ఏపీఎస్ఆర్టీసీ కాబట్టి ఆన్లైన్ పేమెంట్ కూడా చేసేయచ్చు. ఒకవేళ మీరు ఈ బస్కి టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మీరు అఫీషియల్ కౌంటర్ దగ్గర వెళ్ళి బుక్ చేసుకుంటే 285 రూపాయలు అయితే అవుతుంది. అబీ బస్సులో అట్లా బుక్ చేసుకుంటే 310 రూపాయలు అయితే అవుతుంటుంది. ఇక్కడ మనకి డిసప్పాయింట్ కలిగే విషయం ఏమిటంటే ఈ బస్సులో లంచ్ బ్రేక్ అయితే ఉండదంట. అంటే ఒకవేళ మీరు కర్నూలు నుంచి బస్సులో తిరుపతికి ట్రావెల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా క్యారియర్ తీసుకొని అయితే రండి, లేదా వేరే హోటల్స్ దగ్గర ఆపి పార్సల్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. బస్కి అయితే అఫీషియల్గా లంచ్ బ్రేక్ అనేది లేదు అని చెప్పినాడు. ప్రొద్దుటూరు తిరుపతి 265 రూపాయలు అయితే ఉంది టికెట్ కాస్ట్, ఎక్స్ప్రెస్ బస్సు. ప్రజెంట్ అయితే మనం మైదుకూరుకి అయితే చేరుకున్నాము. టైం 1:20 నిమిషాలు అయితే అవుతుంది. ఇక్కడ మనకి షార్ట్లో ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది. ఇంకొక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉందాం. ఏదది లాంగ్ డిస్టెన్స్ బస్సు ఇది కూడా. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్ళే బస్సు. నాకు తెలిసి తిరుపతి నుంచి శ్రీశైలంకి ఉన్న ఏకైక ఎక్స్ప్రెస్ బస్ కూడా ఇదే, పీలో డిపోకి చెందిన బస్సే. ఇది మార్నింగ్ తిరుపతిలో ఒకటి బయలుదేరుతుంది, శ్రీశైలం నుంచి ఇంకొక బస్సు అయితే బయలుదేరుతుంది. 2 ఎక్స్ప్రెస్ బస్సులు అయితే బయలుదేరుతాయి. మార్నింగ్ ఈవినింగ్ లోపు డెస్టినేషన్ ప్లేస్కి అయితే చేరుతాయి. హార్డ్లీ ఒక 2 మినిట్స్ బ్రేక్ తర్వాత మన బస్ మైదుకూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ అయితే కడపకైతే జర్నీ టైం అయితే ఉంటుంది. బస్ స్టాండ్ అంతా ఓకే, కానీ రోడ్లే డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ఇంకా తప్పదు, ఇంకా దాన్ని బాగు చేసేంత వరకు మా ప్రయాణికులకి ఇక్కట్లయితే తప్పవు. కార్లు అయితే వేగంగా వెళ్తున్నాయి. మన బస్ పెద్ద స్పీడ్ అయితే వెళ్ళడం లేదు, 60 రీచ్ అవుతున్నాడు అంతే. 60, 62, 63 వెళ్తున్నాడు, కానీ అంతకు మించి అయితే స్పీడ్ అయితే వెళ్ళడం లేదు. టోల్ గేట్కి అయితే చేరుకున్నాం ప్రజెంట్ మనము. ప్రజెంట్ అయితే మనం నియర్ బై కడపకి అయితే చేరుకుంటున్నాము. కడపలో ఒక 10-15 నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంటుందంట. ఒకవేళ పార్సల్ ఏమైనా తీసుకుంటే మనం హోటల్లో తీసుకుని హ్యాపీగా భోజనం చేయొచ్చు. ఒకవేళ 10-15 నిమిషాలు మనము
ఏదైనా టిఫిన్ తీసుకోవాలనుకున్నా కూడా టిఫిన్ చేసి అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఎందుకంటే కడపకి బస్సు 2:30కి చేరుకోవాలి కదా, టైం అప్పుడే 2:10 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 2 గంటల 10 నిమిషాలకైతే మనం కడప బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఒక 20 నిమిషాలు బిఫోర్గానే చేరుకున్నాము. ఇక్కడ నుంచి బస్సు అయితే ఒక 20 నిమిషాలు ముందుగా చేరుకుంది కాబట్టి 20 నిమిషాలు మనము బ్రేక్ తీసుకుని అయితే బయలుదేరాల్సి ఉంటుంది. చాలామంది లాంగ్ జర్నీ అంటే బనగానపల్లె లేదా కర్నూలు నుంచి ఎక్కిన వాళ్ళు ఇక్కడ భోంచాల్సిందిగా చెప్పేసినారు డ్రైవర్స్. వాళ్ళైతే సపరేట్గా క్యారియర్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. మనకైతే అక్కడ ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర. మీరు ఆ క్యాంటీన్లో వెళ్ళి మీరు భోంచేసుకొని అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఎందుకు బస్సు ఒక పావుగంట ముందు వచ్చింది కాబట్టి, లేకుంటే అఫీషియల్గా అయితే బ్రేక్ అయితే ఉండదంట. ఎగ్జాక్ట్లీ 2 గంటల 35 నిమిషాలకైతే మన బస్ కడప నుంచి అయితే బయలుదేరుతుంది. అమరావతి కడప నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు అనుకుంటా అది. ఒక్కసారైనా ఈ అమరావతిలో ట్రావెల్ చేయాలన్న కోరిక. ఏమంటే హెవీ కాస్ట్. మీరు ఈవెన్ తిరుపతి నుంచి హైదరాబాద్కి అమరావతిలో ట్రావెల్ చేయాలనుకుంటే 1650 రూపాయలు అయితే పడుతుంది. అంత కాస్ట్లో మనము హ్యాపీగా స్లీపర్లోనే వెళ్ళొచ్చు. కానీ ఏపీఎస్ఆర్టీసీ మోస్ట్ ప్రీమియం బస్ అది. ఏమంటే ట్రావెల్ చేయాలనుకుంటున్నా కానీ కుదరడం లేదు. చేస్తా ఖచ్చితంగా ట్రావెల్ చేసి నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. ప్రజెంట్ అయితే మనము కడప సిటీ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 140 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ మనకు ఒంటిమిట్ట ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాములవారి గుడి చాలా ఫేమస్ అక్కడ. అసలుకి ఒంటిమిట్ట అనేది నాకు తెలిసి భద్రాచలం, అంటే తెలంగాణ వాళ్ళకి భద్రాచలం ఎలాగో మన ఆంధ్ర వాళ్ళకి ఒంటిమిట్ట అలాగా. శ్రీరాముల వారి కృపా కటాక్షం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాముల వారి దీవెనలు అందరూ ఖచ్చితంగా అందరికీ అందాలని కోరుకుంటున్నాను. ఈ ట్రావెల్లో నాకైతే స్వామివారి దర్శనం కూడా కలిగినట్టే, ఎందుకంటే బయట నుంచి దర్శనం అయితే చేసుకుంటున్నాను. టెంపుల్ నియర్ బై అయితే ఉన్నాము. టైం చూస్తే 3 అయితే అవుతుంది. 3 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది ప్రజెంట్. ఇక్కడ కూడా మనకైతే అఫీషియల్గా స్టాప్ అయితే ఉంది. ఎవరైనా ఒంటిమిట్ట చేరుకోవాలనుకుంటే కడప నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. లేదా మీరు హైదరాబాద్ నుంచి ఒంటిమిట్ట ట్రావెల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కడప నుంచి ఒక 40 మినిట్స్ అయితే ఉంటుంది కాబట్టి మనకి నో ప్రాబ్లం. బస్సు ఆపుతారు, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఆపుతారు, నో ప్రాబ్లం. శ్రీ కోదండ రామస్వామి వారి రాముల వారి గుడి. ఓకే, రాముల వారికి బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే కలియుగ వైకుంఠ నిలయమైన తిరుపతికి అయితే వెళ్దాము. అక్కడ నుంచి తిరుమల మనకు అఫీషియల్ బస్సెస్ అయితే చాలా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. కొండపైకి వెళ్ళాలనుకునే వారికి ఇక ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా మరి కడప దాటిన తర్వాత బస్ చాలా డిలేగా అయితే వెళ్తుంది. కొంచెం స్లోనే వెళ్తున్నారు, బస్ అయితే స్పీడ్గా కొట్టడం లేదు. ప్రజెంట్ అయితే 4 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. రైల్వే కోడూరుకి అయితే చేరుకున్నాము. బస్ స్టాండ్ చూడండి, ఏదో రైతు బజార్కి వచ్చినట్టుగా ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ రేకులు, ఆ రోడ్ల అవతారం చూస్తుంటే నాకు ఏమంటే ప్యాసింజర్లు ఉన్నారు, మనకి ఇంకా తప్పదు. ఖచ్చితంగా స్టాప్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా బస్ స్టాండ్లో అయితే ఆపాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము రైల్వే కోడూరు నుంచి కూడా బయలుదేరుతున్నాము. అఫీషియల్గా అక్కడికి మనకు ఒక 2 మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఇచ్చినారు. ఇంకా నెక్స్ట్ స్టాప్ తిరుపతి. తిరుపతికి అయితే చాలా డిలేగా అయితే వెళ్తుంది అనుకుంటా. పండుకొని లేచేలోపే తిరుపతికి అయితే చేరుకున్నాము. ఎగ్జాక్ట్లీ సాయంకాలం 5 గంటల 40 నిమిషాలకు చేరుకోవాల్సిన బస్సు అవుట్ సైడ్కి మనము 6 గంటల 10 నిమిషాలకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది అనుకుంటా. ఎందుకో మరి కడప దాటిన తర్వాత బస్సు అయితే చాలా స్లోగా, నాకైతే చాలా హెడ్ఏక్ వచ్చింది. అనుకుంది ఏమంటే 5:20 5:30 కల్లా పెడతాడేమో అనుకున్నా ఫస్ట్లో దీని యొక్క స్పీడ్ చూసి. కడప దాటిన తర్వాత ఏమైందో నాకు తెలియదు కానీ చాలా స్లోగా తీసుకొచ్చినాడు. నేను అబ్జర్వ్ చేస్తే 50 55 అంతకుమించి వెళ్ళడం లేదు. ఏం చేద్దాం, ఇంకా వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో స్లో అయినారో నాకైతే అదేం అర్థం కాలేదు. కానీ చాలా హెడ్ఏక్ అయితే వచ్చింది. బస్ జర్నీ చాలా డిసప్పాయింట్ కలిగింది నాకు. ప్రజెంట్ అయితే మనము తిరుపతి బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. టైం చూస్తే 6 గంటల 15 నిమిషాలు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బస్ అయితే డిలేగా అయితే నడిచింది. కానీ ఓవరాల్గా బెటర్ జర్నీ, ఎక్స్ప్రెస్ కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.